హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ లైనింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎలా అంటే ముందే పిండి పెట్టేసుకుంటాను అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ చూపించాను ఆ విధంగా పిండి పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా అయితే. అండ్ ఇటు అటు గుంజి మనం ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా నీట్గా పెట్టుకుంటానండి. ఆయన ఎట్లా పడితే అట్లా పడేయకూడదు. అది కూడా చిన్న చిన్న ముడతలు కూడా లేకుండా నేను ఆయన కొంచెం ఐరన్ యూజ్ చేస్తాను. లేదు అంటే మనం చేతితో చేసి ఇట్లా అన్నా కూడా మనకు అంటే ఐరన్ చేసినట్టు వచ్చేస్తుంది అన్నట్టు. మనం ఎందుకంటే లాగినం క్లాత్ అండ్ స్టిఫ్నెస్ మనకు మంచిగా ఉంటుంది కాబట్టి మన క్లాత్ అయితే జస్ట్ చేతితో అన్నా కూడా సెట్ అవుతుంది అన్నట్టు. నేను ఈ విధంగా చేసి పెట్టుకుంటాను. అండ్ ఎన్ని బ్లౌజులు కట్ చేయాలి అనుకుంటున్నాను అన్ని బ్లౌజులు మాత్రమే గుంజుతాను. మిగతా ఇక్కడ చూసారు కదా మంచం పైన ఉన్నాయి, అలా మడత పెట్టి పక్కకు పెట్టేశాను. మళ్ళీ ఇవి లాగి అలాగే పెట్టామనుకోండి, మళ్ళీ మడతలు అలాగే ఉంటాయి. అవి ఆ మడతల్ని మళ్ళీ ఐరన్ చేస్తేనే పోతాయి అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. ఆయన మొన్న ఒక సిస్టర్ అడిగారు, ఇద్దరు అడిగారు, అక్క మీరు మిషన్ దగ్గర చెప్పులు కనిపిస్తున్నాయి, స్లిప్పర్స్ మీరు యూజ్ చేస్తారా అని చెప్పేసి. అవును సిస్టర్, అంటే స్లిప్పర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే బాడీ హీట్ కాకుండా ఉంటుంది. మన మోటార్కి కరెక్షన్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బాడీ కొంచెం హీట్ అవుతుంది. అంటే మనకు బాడీలో కొంచెం వేడి అవ్వడం అలాంటివి ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ఆ వేడి కూడా కాకుండా ఉండడానికి అని చెప్పేసి నేనైతే ఇట్లా స్లిప్పర్స్ యూజ్ చేస్తాను. జస్ట్ మిషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను, ఇంకా దేనికి వాడను ఆ స్లిప్పర్స్ అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే ఆ స్లిప్పర్స్ ఆడనే ఉంటాయి ఎప్పుడు చూసినా మీరు, అండ్ దాదాపుగా అన్ని వీడియోస్లో ఉంటాయి కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇలా మీరు కూడా యూజ్ చేయండి. మనం మోటార్ యూజ్ చేస్తున్నప్పుడు స్లిప్పర్స్ యూజ్ చేస్తే బెటర్ అన్నట్టు. స్లిప్పర్స్ కానీ మీకు ఏదేమైనా మ్యాట్ పెట్టేసినా ఓకే, కానీ డైరెక్ట్ అయితే మిషన్ రన్ చేయడం కంటే ఇట్లా స్లిప్పర్స్ కానీ, లేదు అంటే మ్యాట్, లేదు అంటే కొంచెం మనకు కాళ్ళకు ఇట్లా వైబ్రేషన్ లాగా కొన్ని మ్యాట్లు దొరుకుతాయి అన్నట్టు, కొంచెం కుచ్చుకునేలాగా ఉంటాయి. అవి తీసుకున్నా ఓకే, మీరు ఏది కంఫర్ట్ ఉంటే అది. నేనైతే స్లిప్పర్స్ యూజ్ చేస్తాను. ఇంకా చాలాసేపు కూర్చుని అనుకోండి, ఇటు సైడ్ ఇంకొకటి మ్యాట్ ఉంది చూడండి, ఇట్లా దాన్ని ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు. దానిపైన కొద్దిసేపు ఇట్లా అట్లా అంటే కాలు పెట్టి కొంచెం ఇట్లా నడిచినట్టు చేస్తాను అన్నట్టు. అలా చేయడం వల్ల మనం ఎక్కువసేపు కూర్చొని ఉన్నప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా అంటే ఆగిపోయినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు. దీని మీద తొక్కితే మనకు మంచిగా సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పేసి అయితే అది కూడా యూజ్ చేస్తాను అన్నట్టు. అండ్ నేనైతే ఈ 2 రకాలు ఈ స్లిప్పర్స్ అయితే కంపల్సరీ అండి. డైరెక్ట్ అయితే అట్లా కాళ్ళు పెట్టేసి నేను అయితే తొక్కని మిషన్ ఏదైనా సరే, ఇంతకుముందు చిన్న మిషన్ అయినా ఉన్నా సరే, ఇప్పుడు జాక్ 5 అయినా సరే ఇదైతే యూజ్ చేస్తాను అన్నట్టు. అండ్ ఎక్కువగా బ్లౌజులు ఏమైనా కట్ చేసేటి ఉంటే నేను ఈ విధంగా లైనింగ్ అనేది పిండి పెట్టుకుంటాను. అండ్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కటింగ్ మీద కూర్చుంటాను అన్నట్టు. చూస్తున్నారు కదా, చక్క ఒక్కొక్కటి వెనకాల ఒకటి కటింగ్ అనేది కట్ చేసేసాం అనుకోండి. మనకు స్టిచ్చింగ్ అంటే మనం ఒకేసారి అంటే ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా చేయొచ్చు, కానీ కటింగ్ అయితే ఈ విధంగా నేను ఫస్ట్ చేసేసుకుంటాను. ఆ తర్వాతనే ఇంకా ఏమన్నా పనులు ఉంటే చూస్తాను. ఫస్ట్ వంట ఇట్లా ఏమన్నా ఉన్నా సరే పొద్దున్నే అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత డైరెక్ట్ వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఈ విధంగా వచ్చేసి కటింగ్. ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి అన్నంగా కూడా నేను కట్ చేసి పెట్టేస్తాను అన్నట్టు. పూర్తిగా ఏదైనా ఓకే, వేరే టైంలో మనకి ఎప్పుడన్నా సరే ఇంట్రెస్ట్ లేకపోతే అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోగలం, కానీ కటింగ్ చేయలేమన్నట్టు. ఆ టైంలో మనకి కటింగ్ చేసుకొని పెట్టుకునే అన్నీ యూజ్ అవుతాయి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ 2 బ్లౌజులు ఉండగా నేను కటింగ్ అయితే ఈ విధంగా చేస్తాను అన్నట్టు. అండ్ మీరు చెప్పులు అంటే మీరు మిషన్ దొక్కేటప్పుడు స్లిప్పర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చేయకపోతే మాత్రం ఇప్పటి నుంచి స్లిప్పర్స్ అనేది యూజ్ చేయండి, లేదంటే మ్యాట్ అన్న పెట్టుకోండి. ఈ విధంగా అయితే కొంచెం మన బాడీకి సేఫ్టీగా మనం అయితే యూజ్ చేయాలండి. అట్లా కాళ్ళు పెట్టి మరీ కొంచెం బాడీ హీట్ అయినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇది యూజ్ చేస్తామనుకోండి చాలా బాగుంటుంది అండ్ మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. నేను ఇంకా పైగా నేను యూజ్ చేసేసి స్లిప్పర్స్ అన్నట్టు. అందుకని చెప్పేసి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం మన సైజు కంటే కొంచెం ఎక్కువ అంటే ఒక నంబర్ ఎక్స్ట్రా తీసుకోండి. పూర్తి ఫిట్ ఉన్నాయి తీసుకుంటే కూడా మనం డే అంతా వేసుకొని ఉంటాం కదా, అందుకని చెప్పేసి అంటున్నాను అన్నట్టు. కొంచెం ఫ్రీ ఉన్న సైజే తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నట్టు. అంటే ఆ స్లిప్పర్స్ కూడా ఎలా అంటే మనం వాకింగ్ చేసేటప్పుడు కొంచెం ఉంటాయి చూడండి, కొంచెం చిన్న చిన్న బొద్దుల్లాగా, అలాంటి స్లిప్పర్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అన్నట్టు. అది చాలా రోజులు అవి తీసుకొని, బట్ మొన్న సిస్టర్ అడిగారు కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ కట్ చేస్తుంది వచ్చేసి నేను అంటే 2 కలర్లు ఉన్నాయి అన్నట్టు. అందుకని చెప్పేసి నేను లైనింగ్ కూడా 2 కలర్లు తీసుకున్నాను. 80 సెంటీమీటర్లు వచ్చేసి అండ్ బాడీకి తీసుకున్నాను, అండ్ ఇంకొకటి అండ్ 15 సెంట్లు వచ్చేసి నేను ఈ విధంగా హ్యాండ్స్కి అయితే తీసుకున్నాను అన్నట్టు. మళ్ళీ ఒకటే లైనింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు హ్యాండ్స్కి మళ్ళీ
పెట్టామనుకోండి సేమ్ లైనింగ్ బాడీకి ఏదైతే వచ్చిందో అది మనకు చేతి దగ్గర మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి దాన్ని తీసుకొని లైనింగ్ పిండక ముందే అటాచ్ చేసేసాను. అలా అటాచ్ చేసేసినాం అనుకోండి మనకు ఇలా కొంచెం ఇటాట్ అయినా అడ్జస్ట్ అవుతుంది. మనం దానికి ముక్క కట్ చేయడం కంటే మాత్రం ఇట్లా లైనింగ్ 2 రకాలు ఏమైనా మీరు బ్లౌజ్ కుడితే మాత్రం ఈ విధంగా అటాచ్ అనేది చేసేసేయండి. నేనైతే దాదాపుగా ఇలాగే చేస్తాను. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ కాదు. అదేవిధంగా కొంచెం ఎక్కువ మనం ఏదైతే అటాచ్ చేస్తామో అది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి వస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేస్తాను. అండ్ తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకునే విధానం అయితే నాది ఇదేనండి. అండ్ నేను ఇదే విధంగా అనేది ట్రై చేస్తూ ఉంటాను. అదే విధంగా కటింగ్ కూడా చేస్తాను అన్నట్టు. మనం అంటే ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మనం ఈ స్టిచ్చింగ్ వర్క్ చేయడం అంటే కొంచెం రిస్క్తో కూడిన పని అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయే వరకు చాలా మంది చెప్తూ ఉంటారు ఇంట్లో పనే కదా ఎంతసేపు పడుతుందో జస్ట్ ఇట్లా చిటికలు అయిపోతాయని చెప్పేసి. బట్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. ఏదైనా సరే స్టిచ్చింగ్ అయినా సరే బయట వర్క్ అయినా సరే ఏదైనా సరే చేసే వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. అండ్ అది కూడా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వర్క్ ఏమాత్రం ఖాళీ టైం దొరకదు అన్నట్టు. నాకైతే నిజంగా చెప్తున్నాను ప్రతిరోజు ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. ఇలా బిజీ అయిపోతుంది అన్నట్టు. ఇలా టైం అంటే బట్టి ఒక గంట సేపట్లో కూర్చుందామా ఇట్లా అని ఏముండదు. కొంచెంసేపట్లో ఫోన్ చూసినా కూడా అరే టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. అలా ఉంటుంది అన్నట్టు. ఏమైనా ఎడిటింగ్ ఉంటే చూసుకుంటాను కానీ మిగతా టైంలో జస్ట్ అట్లా ఫోన్లో ఏమైనా ఉంటే కొంచెం చూస్తాను. లేదంటే పక్కకు పెట్టేసి నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఏమైనా చూడబుద్ది అయితే ఏమైనా సాంగ్స్ సినిమాస్ అలా పెట్టేసుకొని పక్కకు ఫోన్ పెట్టేసి అట్లా వాయిస్ వినిపిస్తే చాలు అన్నట్టు మనకు. ఆ విధంగా అయితే నేను ఫోన్ అనేది యూజ్ చేస్తాను. మరి ఫోన్ మీద కూర్చుంటే కూడా వర్క్ అంతా ఆగిపోతుంది. అది కూడా ఎలా అంటే నేనండి వర్క్ మొత్తం కంప్లీట్ కాకముందే ఫోన్ అయితే అసలు చూడను అన్నట్టు. ఇంట్లో వర్క్ అయినా కంప్లీట్ కావాలి. అదేవిధంగా నేను కటింగ్ అన్నా కంప్లీట్ కావాలి. కటింగ్ చేసేటప్పుడు కూడా అసలు ఫోన్ చూడను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమన్నా చూస్తానేమో కానీ ఎందుకంటే సైడ్లో అది నడుస్తూ ఉంటుంది. కానీ కటింగ్ చేసేటప్పుడు అయితే అసలు చూడను. కటింగ్ దగ్గరే ఏ చిన్న మిస్టేక్ లేకుండా మనం కటింగ్ చేస్తేనే కదా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఆ కటింగ్ దగ్గర అయితే కటింగ్ చేసేటప్పుడు అయితే అసలు ఏ ఫోన్ చూడడం అండ్ ఏదైనా సాంగ్స్ వినడం అలాంటి ఏది ఉండదు అన్నట్టు. జస్ట్ సైలెన్స్గా అట్లా చేస్తూ ఉంటాను నా వర్క్ అనేది నేను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కనీసం ఫోన్ వంక కూడా చూడాలా అనేది అసలు అది మర్చిపోయా నేను. అలా ఉంటుంది అన్నట్టు నా వర్క్. హడావుడిగా దానికి వర్క్ చేసేస్తూ ఉంటాను. అందుకనే చెప్తున్నాను ఇంట్లో ఫ్రీ టైం దొరికినప్పుడల్లా. ఇప్పుడు సమ్మర్ ఇంకా కొంచెం టైం దొరుకుతుంది. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఇదే బిజీ అనుకోవచ్చు. సమ్మర్ అంతా బిజీ ఉంటారు. అండ్ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి కొంచెం టైం దొరుకుతుంది. అండ్ మీకు నచ్చిన అని ఏదైనా సరేనండి స్టిచ్చింగ్ అనే కాదు. అండ్ నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్క వర్క్ మనకు చేయాలని ఉండాలి కానీ ప్రతి ఒక్క వర్క్లో ఒక ఫ్యాషన్ ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఒక ఫ్యాషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయితే ఏదో ఒకటి అండ్ చేయాలనేది అయితే ఉంటుంది. బట్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అందుకని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా ట్రెండింగ్ జస్ట్ మీకు స్టిచ్చింగ్ రాకపోయినా పర్వాలేదండి. అండ్ మనకు చిన్న ఎలాస్టిక్ అండ్ మార్కెట్లో అయితే మంచి ఎలాస్టిక్ అయి కూడా దొరుకుతుంది అన్నట్టు. అండ్ మనం షార్ట్ ఇన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మంచి రబ్బర్ బ్యాండ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఆ వీడియో కూడా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు పిల్లలు అయితే హ్యాండ్స్కి కూడా వాడుతున్నారు అన్నట్టు. అండ్ మిగిలిన నేనైతే నిజంగా చెప్తున్నాను నా దగ్గర చాలా ఫ్యాబ్రిక్ ఉంటూ ఉంటుంది చెయ్యాలి అని చెప్పేసి అంటాను. బట్ నాకు బ్లౌజ్కే టైం సరిపోతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అయితే తప్పకుండా నేను 5 రకాల అంటే రబ్బర్ బ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను వీలుంటే తప్పకుండా. బట్ నాకు ఈ వరకే ఇంకా మీకు మంచి ఇంకా డ్రెస్సులు డిజైన్ చేసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటాను. బట్ నాకు అనుకోకుండానే బ్లౌజులు తీసేసుకోవడం ఆ బ్లౌజులు ఫినిషింగ్ చేసి ఇవ్వడం ఇలా నాకు టైం అంతా పోతూ ఉంటుంది అన్నట్టు. మరీ నా టైం వేస్ట్ చేసుకొని కూడా వీడియో చేయాలని చెప్పేసి ఏమీ ఉండదు. అండ్ నాకు వచ్చిన వరకు మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి నేను చేసినా సరే మీకు చూపిస్తూ ఉందాము అని. అదేవిధంగా అండి నాకు వచ్చిన వరకే మీకు చెప్దాం అనుకున్నాను కాబట్టి నేను ఏ బ్లౌజ్ డిజైన్ చేసినా అదేవిధంగా నేను డ్రెస్ డిజైన్ చేసినా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నట్టు. అండ్ ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి అనుకోవాలి కానీ పెద్దగా సమస్య ఏమీ లేదు. అండ్ ఇప్పుడు అయితే మంచిగా మీకు టైం దొరికితే మాత్రం మంచిగా ఏమైనా క్లాసెస్ తీసుకోండి. అదేవిధంగా కలరింగ్ కానీ లేదు అంటే స్టిచ్చింగ్ పరంగా కానీ ఏదైనా సరేనండి. మీరు అనుకుంటే మాత్రం మీకు దేంట్లో అయితే మీకు నచ్చుతుందో అంటే ఏ వర్క్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో దాన్ని బట్టి ఫాలో అయిపోండి. అండ్ నేర్చుకుంటే ఎప్పటికైనా సరే మనకి యూజ్ అవుతుంది. వేస్ట్ అయితే అస్సలు పోదన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ టైం అలాగేనండి వాళ్ళతో ముచ్చట్లు పెడితే వచ్చేది ఏం లేదు. మన దగ్గర నుంచి ఒక మాట మాట్లాడి మనం చెప్పేది ఏదో అనుకోకుండా మాటలు మాట్లాడుతూ అలా చెప్పేస్తామా దాన్ని ఇంకో రెండు మాటలు ఇంకా ఎగస్ట్రా కలిపేసి
ఇంకా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు అన్నట్టు. మనం ముందట ఒకటి మాట్లాడతారు, వెనకాల ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళతోని ఫోన్లో మాట్లాడడం కానీ వేస్ట్ అట్లా ముచ్చట్లు పెట్టడం కంటే మనకు వచ్చిన వరకు మనం బిజీగా చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను. నాకైతే దాదాపుగా నిజంగా చెప్పాలంటే ఈ మధ్యలో అయితే ఇంకా అసలు ఎవరికైనా ఫోన్ చేయాలంటే కూడా చిరాకు అవుతుంది అన్నట్టు. ఎందుకులే వేస్టేజ్, ఏమన్నా ఓకే మనతో మంచిగా మాట్లాడతారు కానీ మళ్ళీ వెనకాల ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అన్నట్టు. వాళ్ళతో ఎంత మంచిగా మాట్లాడినా వేస్టే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చినా ఎదుటి వాళ్ళకు ఆ వాల్యూ కూడా తీసుకునే అంత ఉండదు అన్నట్టు. అందుకని చెప్పేసి అండ్ మనం ఏందో మన వర్క్ మనం చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటాను. అండ్ ప్రతిరోజు మన పని మనం చేసుకుంటే అసలు టైం అనేదే తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అసలు నాకైతే ప్రతిరోజు అండ్ ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఏదైనా పొద్దున లేవడం, ఇంట్లో పని చూసుకోవడం, అదేవిధంగా హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం వాకింగ్ చేయడం, ఇంట్లో మొత్తం వర్క్ అయిపోయాక నా ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడం, ఇలా నా బ్లౌజులు ప్రపంచమే ఇది అనుకోవచ్చు. అండ్ బిజీ ఇలా ఉంటుంది అన్నట్టు వర్క్ మొత్తం. అందుకనే చెప్తున్నాను, మీకు వచ్చిన వర్క్ మీరు చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది అండి ఈ వీడియో. అండ్ నేను పెట్టే వీడియో 10 మంది చూసిన దాంట్లో 4కన్నా యూజ్ అయితే చాలా అని చెప్పేసి అనుకుంటాను అన్నట్టు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తే బాగుండు అనే ఆలోచనతోని స్టార్ట్ చేసిందే ఈ వర్క్ అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఖాళీగా ఉండి బోర్ అనిపించే గంటలు నిద్రపోవడం కంటే ఏదో ఒకటి చేసుకుంటే బాగుండు అన్నట్టు నేను స్టార్ట్ చేసుకున్న వర్క్. అండ్ చాలా మందికి ఉంటుందండి, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి అయితే ఏదో ఇంట్లో పని అయిపోయాక ఏదో ఒకటి చేద్దామని చాలా మందికి ఉంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కాక చాలామంది అలాగే ఆగిపోయారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఓన్లీ హౌస్ వైఫ్కి మాత్రమే చెప్తున్నాను. మిగతా వాళ్ళ పెద్దగా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. కానీ చెప్తున్నాను, హౌస్ వైఫ్కి ఆ కొంచెం టైం కూడా వేస్ట్ చేయడం ఎందుకు, ఆ కొంచెం టైంలో కూడా ఏదో ఒక వర్క్ చేస్తే బాగుండు అనే ఆలోచననే ఉంటుంది. కానీ ఓకే ఈ రెస్ట్ తీసుకుందాం ఇలా అయితే అస్సలు ఉండదు అన్నట్టు. ఏదైనా వర్క్ చేద్దాం అలా ఆలోచననే ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను, వచ్చిన వర్క్ ఏదైనా సరే మీకు వచ్చిన చిన్న ఏదో ఒకటి ఫ్యాషన్ ఉంటుంది కదా, దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కొత్తగా నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఉన్న మీకు ఏది వస్తే అంటే ఏదైతే వర్క్ వస్తుందో దాన్నే కొంచెం ఇంప్రూవ్ చేయండి. ఆయన శారీ బిజినెస్ చేస్తారా, దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయండి. ఒకేసారి ఏ వర్క్ చేసినా లాభం అయితే రాదండి, కొంచెం చేస్తూ వెళ్తేనే వస్తుంది. కానీ ఒకేసారి అయితే ఏది రాదు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, కొంచెం టైం పడుతుంది అంతే. కానీ ఆ టైంని కూడా మనం కొంచెం వెయిట్ చేయాలి. మనం ఏ వర్క్ అయినా సరే చేయగానే వచ్చేయాలని ఏది లేదు కదా. ఏది లాభం అయినా సరే నష్టమైనా సరే కొంచెం అయితే టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నప్పుడే మనం కొంచెం ఓపికతోని ఆగి అక్కడ మనం కొంచెం ఆ టైంని యూజ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం అన్నట్టు. అండ్ చేయగానే బిజినెస్ ఏదైనా సరే సక్సెస్ అయితే కాదు. అండ్ కొంచెం అయితే ఏదైనా సరే టైం పడుతుంది. అలా మనం వర్క్ని చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా నా కన్ఫ్యూషన్ ఎట్లా ఉందో, ఆ పైన బార్డర్ పెట్టానా అదే విధంగా కింది వైపున పెట్టానా ఆలోచన అన్నట్టు. ఆ చిన్న పీసెస్ని కూడా ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పీస్ని ఎలా అయితే మనం స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది, ఒక్క బ్లౌజ్ ఇచ్చిరనికే దాన్ని మళ్ళీ ఎలా మనం దాన్ని వాళ్ళకి నచ్చే విధంగా ఇవ్వాలనేదే ఆలోచన ఉంటుంది అన్నట్టు. అండ్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. అండ్ ఇలా చూస్తున్నారు కదా, అండ్ ఏది చిన్న పని అయినా సరేనండి మనకు నచ్చిన విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. అండ్ వీళ్ళేదో అన్నారు వాళ్ళేదో అన్నారు అని చెప్పేసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మన ముందు ఒకటి మనం వెనకాల ఒకటి మాట్లాడే వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన కూడా అవసరం లేదన్నట్టు. అండ్ ఇది వీడియో. అండ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్కి అయితే నేను ఈ విధంగా అయితే బ్లౌజులు అన్నీ కంప్లీట్ చేసేస్తాను. బట్ ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్ పెట్టాను కానీ అంత ఫాస్ట్గా అయితే ఏమీ బ్లౌజులు కట్ చేయనండి, కొంచెం టైం పడుతుంది. అది కూడా కటింగ్ విషయంలో అయితే కొంచెం టైం అయితే పడుతుంది అన్నట్టు. ఇది వీడియో. అండ్ మీకు ఎలా అనిపించింది అండ్ వీడి గురించి చెప్తున్నాను అన్నట్టు. బట్ వాయిస్ అయితే కట్ చేసేస్తాను. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్